ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కూడా విడుదల చేయని సీఎం రేవంత్ రెడ్డి ఓయూకి ఏం కావాలో చెప్పండి, అది ఇస్తాని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఏబీవీపీ నాయకులు ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఓట్లు వేశారని గుర్తు చేశారు. అయినా నిరుద్యోగులు 40 ఏళ్లు వచ్చిన ఉద్యోగాలు రాక ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. ఆర్ట్స్ కళాశాల వేదికగా ముక్కు నేలకు రాసి నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పితేనే విద్యార్థులు ఆయనను నమ్ముతారని తెలిపారు. విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించాలన్నారు. 8,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఓయూకు ఒట్టి చేతులతో రావడమా, విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీ రిమైండ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీ రిమైండ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ నాన్ టీచింగ్ వెంటనే విడుదల చేయాలి. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బందిని వెంటనే విడుదల చేయాలి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి హంగు హార్బార్ తోటి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి ఏదో ఇస్తారని చెప్పేసి విద్యార్థులందరూ ఆశిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరన్నీ తయారు చేయండి, మళ్ళీ డిసెంబర్లో వస్తా, మీకు ఏది కావాలో ఇచ్చిపోతా అని చెప్పడము చాలా సిగ్గుచేటు. 20 ఏళ్ల యొక్క మీ యొక్క ప్రభుత్వ హయాంలో గుడ్డి గుర్రం యొక్క పనులతో మీరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒక సీఎం అయ్యి ఉండి స్టేజ్ మీద విద్యాశాఖ యొక్క కార్యదర్శి అందరినీ ఉంచుకొని, వీసీని ఉంచుకొని, అందరినీ ఉంచుకొని ఈరోజు నువ్వు ఏం మాట్లాడినావు, అన్ని తయారు చేయని చెప్తున్నావా? నీ ఎటువంటి రిపోర్ట్ లేదా? గతంలో అనేక సార్లు వీసీలు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, నిన్ను కలిసి యూనివర్సిటీకి నిధులు కావాలి, యూనివర్సిటీకి ఇది కావాలని చెప్పేసి మొరబెట్టుకుంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం పబ్లిసిటీ కోసము 20 సంవత్సరాల తర్వాత ఓయూకు ఒక ముఖ్యమంత్రి వచ్చిండని చెప్పేసి నీ యొక్క పేరు కోసము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్లో వస్తా అని చెప్పడము ఎంతవరకు కరెక్టు? ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక ఉద్యమాల గడ్డ. ఈ యొక్క ఉద్యమాల గడ్డ మీద మేమందరం కూడా ఈరోజు విద్యార్థులను ఆలోచించడం అంటే విద్యార్థులు 4 పైసలు వస్తాయి కావచ్చు, విద్యార్థుల స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు కావచ్చు, విద్యార్థులకు 2 హాస్టల్ కట్టిస్తారు కావచ్చు. అయ్యో మీ సీఎం పర్యటనను ఒక సీఎం గా చూసి మీ అందరం కూడా పర్యటన స్వాగతించడం. రాజకీయ పర్యటన, నువ్వు రాజకీయ మాటలు చెప్పడానికి ఏమైనా పిలిచినామా? రాజకీయ నృత్యం ఆడడానికి పిలిచినామా? రాజకీయంలో ఒక ఆయన ప్రొఫెసర్ పేరు చెప్పుకోవడానికి పిలిచినామా? ఈయన కాడ ఎమ్మెల్సీ ఇచ్చినట, ఆయన కాడ ప్రొఫెసర్ మంచి చేసినట, ఆయన కాడ ఇంకో ఆయనకు వీసీ చేసినట. అన్ని కరెక్టే ఉన్నాయి. వీసీలు చేసినావు, అన్ని చేసుకున్నావు. మరి మాకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఎడిపోయింది, యూనివర్సిటీ అభివృద్ధి కావాల్సిన హాస్టల్ ఎడిపోయినాయి. ఏదో అప్పుడున్న కేంద్ర రాష్ట్ర ఈరోజు గవర్నమెంట్ల తోటి కట్టించిన హాస్టల్లో పనిచేయడానికి నువ్వు వచ్చినావు కదా, నీకు నైతిక హక్కు లేదు. వట్టి చేతులతో రావడమా, సిగ్గు. ముఖ్యమంత్రి గారు ఓయూకు వట్టి చేతులతో రావడమా, విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీ రిమైండ్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి.